హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 36. సో ఈరోజు వర్కౌట్స్ అయితే లెగ్ వర్కౌట్స్ ఉన్నాయి. నిన్న మొన్న చేసిన వర్కౌట్స్ అన్నీ బైసెప్స్, ట్రైసెప్స్, చెస్ట్ వీటికి సంబంధించినవి ఉంటాయి. కానీ ఈరోజు వర్కౌట్స్ అయితే లెగ్ వర్కౌట్ ఉంది. సో దాదాపు చాలామంది లెగ్ వర్కౌట్ అంటే స్కిప్ చేస్తూ ఉంటారు, సరిగా లెగ్ వర్కౌట్స్ ఎప్పుడు కూడా చేయరు. లెగ్ వర్కౌట్ అనగానే ఆ రోజు కంప్లీట్గా స్కిప్ చేస్తారు, అసలు జిమ్కి రానే రారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే లెగ్ వర్కౌట్ స్కిప్ చేయడం వల్ల మీరే నష్టపోతారు భయ్య. ఎందుకు అంటే మీ అప్పర్ బాడీ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో లోయర్ బాడీ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు యాబ్స్, లోయర్ యాబ్ ఉంటుంది కదా, అది తగ్గాలి, మీకు యాబ్స్ కావాలి, పొట్ట తగ్గాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా లెగ్ వర్కౌట్ కూడా చేయాలి. లేకపోతే చాలామంది చెస్ట్, బైసెప్స్ చేస్తూ ఉంటారు, యాబ్స్ కోసమని నానా తంటాలు పడతారు. కాకపోతే మీ పైన బాడీ ఒక రకంగా ఉంటే కాళ్ళ వరకు వచ్చేవారికి, మీ తొడల భాగం వచ్చేవారికి సన్నం ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా లెగ్ వర్కౌట్స్ని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేయాలి. మీకు అంత ఇబ్బంది అనిపిస్తే వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. బిగినర్స్ అయినా కూడా వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. ఎక్కువ లెగ్ వర్కౌట్లో మీరు ఇబ్బంది పడేది ఏంటి? స్క్వాట్స్ దగ్గర ఇబ్బంది పడతారు. లెగ్ ప్రెస్ ఓకే, లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్ ఇవన్నీ ఓకే, ఓన్లీ స్క్వాట్స్ దగ్గర మాత్రమే ఇబ్బంది పడతారు. సో స్క్వాట్స్ దగ్గర కొంచెం వెయిట్ తక్కువ వేసుకొని చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లెగ్ వర్కౌట్ అంటే ఆ రోజు స్కిప్. లెగ్ వర్కౌట్ చేస్తే బాడీ చాలా పెయిన్స్ ఉంటాయి, కాళ్ళు అయితే లేవవు, వాష్రూమ్ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఆ పెయిన్ అందరికీ ఉంటుంది, అది న్యాచురల్. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ 3 days వరకు ఆ నొప్పులు పోవు. కానీ ఆఫ్టర్ దట్ అలవాటు చేసుకున్నారనుకోండి, దానంత ఈజీ వర్కౌట్ ఇంకోటి ఉండదు. సో చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, అసలు లెగ్ వర్కౌట్ అంటే చేయరు. దానివల్ల మీరే నష్టపోతారు. అప్పర్ బాడీ ఒక షేప్లో ఉంటే లోయర్ బాడీ సన్నం ఉంటుంది. అది మీ కాంబినేషన్ కూడా సెట్ కాదు, ఏదో హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నట్టు ఉంటారు. సో అలాంటి టార్చర్ మీకు ఉండొద్దు, అలా బాడీ అట్లా ఉండొద్దు అనుకుంటే ఖచ్చితంగా లెగ్ వర్కౌట్ని అయితే స్కిప్ చేయకండి. ఓన్లీ బార్బెల్ స్క్వాట్స్ దగ్గరనే చాలామంది ఇబ్బంది పడతారు. సో స్క్వాట్స్ దగ్గర కొంచెం వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. లెగ్ ప్రెస్ అయితే చాలా ఈజీ, దాదాపు అందరికి కూడా తెలుసు. బట్ ఎంత వెయిట్ ఎక్కువ వేసుకొని చేస్తే అంత మంచిది. లెగ్ ఎక్స్టెన్షన్ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ చాలా ఈజీనే. సో లెగ్ వర్కౌట్ని స్కిప్ చేయాలనుకుంటారు చాలామంది. ప్రాపర్గా చేస్తే దానంత ఈజీ వర్కౌట్ ఇంకోటి ఉండదు. మీరు చేసే వర్కౌట్లో కొంచెం వెయిట్ ఎక్కువేసుకొని చేస్తే మీకు మంచి పొజిషన్ ఉంటుంది. సో మీరు చేసే వర్కౌట్లో కొంచెం వెయిట్ ఎక్కువ వేసుకొని చేస్తే మీకు ఏమైనా యూజ్ అవుతుంది. వెయిట్ వేసుకోకుండా నార్మల్గా చేస్తే ఉండదు. బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని చెప్పి కొంచెం వెయిట్ తక్కువ వేసుకొని చేయండి. బట్ అలవాటైనాక మాత్రం ఎప్పటికీ మనం ఇంకా వెయిట్ ఎక్కువ వేసుకొని చేయాలి. సో నా వరకు అయితే నేను ఒక 3-4 times ఇప్పటికీ డెడ్ లిఫ్ట్ స్కిప్ చేశాను. ఎందుకు అంటే నాకు కొంచెం ఏమంటారు, నిద్ర సరిపోక, బాడీ కొంచెం సపోర్ట్ చేయక, అండ్ డెడ్ లిఫ్ట్ చేస్తే కొంచెం నడుము పెయిన్ వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పి ఒక 3-4 times నేను డెడ్ లిఫ్ట్ని స్కిప్ చేసా. ఈరోజు లెగ్ వర్కౌట్లో డెడ్ లిఫ్ట్ కూడా ఉంది, ఈరోజు కూడా నేను స్కిప్ చేసా. వై? బికాజ్ అంటే ఈరోజు మార్నింగ్ కాక ఈవినింగ్ టైంలో జిమ్కి వెళ్ళా. మాల వేసుకున్నాను కాబట్టి భిక్ష చేసే వరకే 2:30-3 అయింది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నేను 6కి జిమ్కి వెళ్ళే వరకు నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు. సో అప్పటికే స్టమక్ మొత్తం ఎక్కువైపోయింది. అందులో ఇంకా నేను లెగ్ వర్కౌట్ చేస్తే చాలా ఇబ్బంది పడతా. సో డెడ్ లిఫ్ట్ అనేది నేను చేయలేదు. లెగ్ వర్కౌట్ చేసా, బట్ డెడ్ లిఫ్ట్ మాత్రం చేయలేదు. సో మీలో చాలామంది మార్నింగ్ టైంలో వెళ్ళాలి, మార్నింగ్ టైంలో వెళ్తారు. ఈవినింగ్ టైంలో జిమ్ అనేది అది వర్కౌట్ అవ్వదు, మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి. నా పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మాల వేసుకున్నా కాబట్టి అసలు కంప్లీట్గా రెస్ట్ పీరియడ్ అనేది నాకు లేనే లేదు. ఓన్లీ 4 hours మాత్రమే నేను నిద్రపోతున్నా. మిగతా చాలామంది జిమ్కి వెళ్ళేవారు మినిమం 10 hours, 8 hours రెస్ట్ తీసుకోవాలి. బట్ నాకు ఈ 20 days పీరియడ్లో అయితే నాకు నిద్ర సరిపోవట్లేదు. దేనికంటే ఇప్పుడు ఈ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పోస్ట్ చేసే వరకు అంతా మ్యాక్సిమం 12 అవుతుంది. 12 to 4:30 వరకు నేను పడుకుంటా. 4:30కి లేవడము, ఫ్రెష్ అప్ కావడము, పూజ చేసుకోవడము, తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వర్క్ ఉండడము. సో ఇదంతా ఒక షెడ్యూల్ నడుస్తుంది. ఇంకొక 1 week అయితే నేను కంప్లీట్గా ఫ్రీ అవుతా, కంప్లీట్గా వీడియోస్ ఇవ్వగలుగుతా. ఇవాళ చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేయాలి యాక్చువల్లీ, కానీ మాల వేసుకున్నప్పటి నుంచి కొంచెం డిలే అవ్వడం వల్ల ఈరోజు వీడియో రేపు వస్తుంది. రేపటి వీడియో కూడా మళ్ళీ రేపు వస్తుంది. ఇవాటి వీడియో రేపు ఎర్లీ మార్నింగ్ వస్తే రేపు ఈవినింగ్ మళ్ళీ రేపటి వీడియో రేపు వస్తుంది. బట్ నాకు కొన్ని టైమ్స్లో వీలు అవ్వక పెట్టడం అయితే వీడియో సీరియల్ వైజ్ పెడుతున్నా. బట్
కొంచెం వీలవక అటు ఇటు అవుతున్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఏ వర్కౌట్ కూడా స్కిప్ చేయట్లేదు. మీకు వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయినా కూడా నేనైతే ప్రాపర్ టైంకే వర్కౌట్స్ అయితే చేస్తున్నా. మీకు అప్లోడ్ చేయడానికి నాకు లేట్ అవుతుంది తప్ప నేను డైలీ ఖచ్చితంగా జిమ్కి వెళ్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వెళ్తున్నా, ఎంత పనిలో ఉన్నా కూడా వెళ్తున్నా. సో నా విషయంకి వస్తే లెగ్ వర్కౌట్ అయితే అసలు స్కిప్ చేయవద్దు. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన బాడీ ఒక షేప్ వస్తుంది, కింద బాడీ ఒక షేప్ వస్తుంది. అది మీకు చూడడానికి కూడా హ్యాండిక్యాప్డ్ పర్సన్ లెక్క కనబడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్కౌట్స్ని అయితే స్కిప్ చేయకండి. మీకు ఇబ్బంది అయితే కొంచెం వెయిట్ తక్కువ వేసుకోండి, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు వెయిట్ ఎక్కువ వేసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది. వెయిట్ తక్కువ వేసుకుంటే మీరు చేసి కూడా వేస్టే. ఎట్లా అంటే మీరు ఎక్కువ వెయిట్ వేసుకొని ఒక 8 reps కొట్టినా ఏం కాదు, తక్కువ వెయిట్ వేసుకొని మీరు 50 కొట్టినా కూడా మీకు అది పని చేయదు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు వెయిట్ ఎక్కువ చేసుకుంటే బెటర్. తక్కువ వెయిట్ వేసుకొని మీరు ఎంత చేసినా అది యూజ్ అవ్వదు, బిగినర్స్కి మాత్రమే అట్లా. అండ్ డైట్ ఫుడ్ ఏం తీసుకోవాలి, పీనట్ బటర్ అండ్ ఇంకోటి ఏంటి పన్నీరు, ఇలాంటి డైట్ ఫుడ్ తీసుకుంటే మీకు అందులో ప్రోటీన్స్ ఉంటాయి, మీకు మంచి యూజ్ అవుతుంది. అండ్ చాలామంది ఎగ్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తీసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫాలో ఫర్ డే 37. జై శ్రీరామ్.